త్వరలో రానున్న సర్పంచ్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మన సత్తా చాటాలని గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం బేల మండలం మస్సాల బి గ్రామంలో జరిగిన భారీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆయనకు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ తాజా మాజీ వైఎస్ ఎంపీపీ బండి సుజాత సుదర్శన్తో పాటు మసాలా బి ఏకోరి హెటి బాది తెలంగరావు గూడ తలాయిగూడ మోహన్ రావు గూడ పాలాయి తాండా గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొందరు గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాసరెడ్డి తనకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. 4 సార్లు ఎంపీటీసీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడుతున్న మంచి మనిషి సుదర్శన్ను తానే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరానని అన్నారు. అతనికి దక్కాల్సిన పదవులు రాకుండా బీఆర్ఎస్ నాయకులు స్వార్థపూరితంగా వ్యవహరించారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ మనమే గెలిచేలా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఎంపీటీసీ పరిధిలోని ఎంపీటీసీ పరిధిలోని గ్రామ ప్రజల మందరం దాదాపు ఈరోజు 500 మంది మరి అన్న కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం ఈరోజు చేరిక అనేది జరిగింది. గత 20 రోజుల నుంచి మన భారీ ఎంపీటీసీలో 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాలలో ప్రతి గ్రామానికి పోయి మన కార్యకర్తలతో చర్చించి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ఈ రోజు మన అభివృద్ధి కావాలంటే మరి ప్రజలందరూ మనం చెప్పిన విధంగా మరి 6 గ్యారంటీలు అయితేనేమి, మరి ఈ రోజు కరెంటు బిల్లు అయితేనేమి, ఉచిత గ్యాస్, బస్సు సౌకర్యము, ఈ విధంగా రుణమాఫీ ఇవన్నీ చూసి రైతులలో ఈ రోజు చాలా ఉత్సాహం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేస్తుందని మరి మేమందరం చర్చించి మరి ఈ రోజు ఈ ప్రోగ్రాం అనేది తీసుకోవడం అనేది జరిగింది. నేను ఎట్లయినా కానీ మన గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇద్దరిని ఎట్లైనా పట్టుకొని దీనికి ఏదో ఒక సమస్యకు పరిష్కారం కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇద్దరైతే పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. లక్ష్మీవక్క సరేనా? చిన్నమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా ఉన్నాం. సుదర్శన్ అన్న, మీరు మంచి అనుభవజ్ఞులు, రాజకీయంగా మీకు మరింత భవిష్యత్తు ఉన్నది. రమ్మని నేనే వ్యక్తిగతంగా ఆహ్వానం పలికిన, నా ఆహ్వానాన్ని మన్నించి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ఒకసారి గట్టిగా తప్పకుండా ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. పల్లెటూర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టియాలని గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. 5 లక్షలు పెట్టి కట్టియాలని. ఈ పాత ఇళ్ళని కొత్త ఇళ్ళని ఎట్లా కలుపుదామనేది మన గవర్నమెంట్ అధికారులతో చర్చించి ఆ పాత కాంట్రాక్టర్కి ఎట్లా బిల్లు లేపించి ఇవ్వాలా, ఆయనకు బిల్లు లేపిస్తే మన కొత్త పని ఎట్లా మొదలు పెడతారని మనం ఆలోచన చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క దృష్టికి తీసుకుపోయే బాధ్యత నా. మీరు బేఫికర్ ఉంటుంది. ఎంపీటీసీ పరిధిలోని భారీ ఎంపీటీసీ